హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ భరత్. అసలు నీకు కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఇప్పటికొచ్చి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోకపోయినా సరే, ఫ్రమ్ ఈ బేసిక్స్ ఆఫ్ ఏ పైథాన్ టు అట్ ది లాస్ట్ ఊప్స్ కాన్సెప్ట్ దాకా ఎవ్రీథింగ్ ఐ విల్ టీచ్ యూ. డెఫినెట్లీ ఐ విల్. నాకు మీ నుంచి సపోర్ట్ అయితే కావాలి. ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి వీడియోని అయితే షేర్ చేయండి. ఐ హోప్ దిస్ పైథాన్ సిరీస్ విల్ బి సక్సెస్. హలో ఆల్, మనం వచ్చేసాం ఈ పైథాన్ సిరీస్ లోనే పార్ట్ 10 కి. మనం ఇప్పటికొచ్చి చాలా కాన్సెప్ట్స్ అయితే కవర్ చేసాం. స్టార్టింగ్ ఫ్రమ్ ఆపరేటర్స్ నుంచి చూసుకుంటే స్ట్రింగ్స్ కవర్ చేసాం, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, డేటా స్ట్రక్చర్స్, ఫంక్షన్స్ వరకు మనం చాలా కాన్సెప్ట్స్ అయితే కవర్ చేసాం. అండ్ ఈ వీడియోలో మనం ఫైల్ ఆపరేషన్స్ అయితే చూద్దాం. వాట్ ఆర్ ఫైల్ ఆపరేషన్స్? ఫైల్ ఆపరేషన్స్ అంటే నేను మీకు సింపుల్ గా చెప్తా చూడు. ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, ఒక ఫైల్ లోపల నువ్వు ఒక మ్యాటర్ పెట్టావు, విచ్ ఇస్ ఒక పారాగ్రాఫ్ అనేది పెట్టావు. అయితే ఆ పారాగ్రాఫ్ ని నువ్వు చదవాలి బై యూజింగ్ ఆఫ్ పైథాన్ కోడ్ యూజ్ చేసి ఆ ఫైల్ లోపల ఉన్న మ్యాటర్ ని నువ్వు బయటకు తీయాలి. అండ్ ఆ ఫైల్లోనే నువ్వు ఏదైనా మ్యాటర్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయాలి. సో ఇవి ఫైల్ ఆపరేషన్స్. ఈ ఫైల్ ఆపరేషన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ గ్యాప్ ఉంది కదా, గ్యాప్ మీద క్లిక్ చేసి ఫోల్డర్ లోకి వెళ్ళిపోతే 09 ఫైల్ ఆపరేషన్స్. సో ఫైల్ ఆపరేషన్ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసాం. ఆ లోపల ఇంకొక ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. ఫైల్ రీడ్ 9.1 ఫైల్ రీడ్ .ipynb డన్. అండ్ హియర్ మనం ముందు ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాం కదా, అండ్ ఇలానే ఇంకొక టెక్స్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేసి ఆ టెక్స్ట్ ఫైల్ లోపల ఒక పారాగ్రాఫ్ పెట్టి ఆ పారాగ్రాఫ్ ని మనం రిట్రైవ్ చేద్దాం. ఎలా అంటే ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చెయ్యి, ఫైల్ టెక్స్ట్ .txt అనేది బ్రో ప్రతిదానికి మనం డాట్ పక్కన అది రాస్తున్నాం కదా, అవి ఏంటంటే ఎక్స్టెన్షన్స్. నేను ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. బట్ ఆ డాట్ ఇక్కడే కాదు, ఏ ఫోల్డర్ లో ఏ ఆన్లైన్ కంపైలర్ లో చేసినా మీరు .py అయినా .java అయినా .js అయినా ఇవన్నీ ఎక్స్టెన్షన్స్. అంటే ఆ కంపైలర్ కి మనం చెప్తున్నాం ఇది పర్టికులర్ ఈ ఎక్స్టెన్షన్. సో ఈ ఎక్స్టెన్షన్ అనేది ఆ పర్టికులర్ లాంగ్వేజ్ ది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫైల్ టెక్స్ట్ లో నేను ఆల్రెడీ ఒక టెక్స్ట్ అనేది కాపీ చేశాను. ఆ టెక్స్ట్ ని నేను పేస్ట్ చేస్తున్నా. సో హియర్ ఈస్ ద టెక్స్ట్. ఇది టెక్స్ట్ ఎన్ని లైన్స్? 11 లైన్స్ ఉన్నాయి కదా. సో దీన్ని మనం రీడ్ చేయాలి. ఇదంతా శాంపిల్ టెక్స్ట్ లోరం లో ఉంటది, లోరం వెబ్సైట్ లో. సో దీన్ని నేను కాపీ చేసా, దీన్ని మనం చదవాలి. సో హియర్ ఆ టెక్స్ట్ లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని కూడా మనం రిట్రైవ్ చేద్దాం బై విత్ ఓపెన్. సింటెక్స్ గుర్తుపెట్టుకో, విత్ ఓపెన్. పక్కన మన ఫైల్ నేమ్ ఏంటి? ఫైల్ టెక్స్ట్ కదా, ఫైల్ టెక్స్ట్ .txt. పక్కన మనం రీడ్ చేయాలనుకుంటున్నాం కదా, సో ఆర్ పాస్ చేసి యాజ్ ఏ ఫైల్ విత్ ఓపెన్. ఈ విత్ ఓపెన్ అనేది సింటెక్స్. అంటే విత్ దాన్ని, ఓపెన్ దేన్ని, ఆ లోపల మనం రాసాం కదా ఫైల్ txt. సో ఓపెన్ అంటే మనం ఏ ఫైల్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ యొక్క నేమ్ అనేది ఇక్కడ మనం పాస్ చేయాలి. దాని పక్కన ఇదేంటంటే ఆర్ అంటే రీడ్ చేయడానికి. ఓకే, ఆర్ అంటే రీడ్ చేయడానికి. ఎలా? యాజ్ ఏ ఫైల్. ఇది ఏంటంటే వేరియబుల్ లాగా. ఇక నువ్వు ఫైలే కాదు, ఏ నేమ్ అయినా సరే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు యాజ్ ఏ ఫైల్ కదా, ఇప్పుడు అందులో ఉన్న కంటెంట్ ని నేను కంటెంట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఫైల్ అంటే మనం ఆ ఫైల్ మొత్తానికి కూడా ఒక రిఫరెన్స్ ఇచ్చాం యాజ్ ఏ ఫైల్ అనే నేమ్ తో. ఇక్కడ ఇచ్చారు చూడు, రీడ్. అదొక ఫంక్షన్. సో ఫైల్ .read ప్రింట్ కంటెంట్. చూడు ఇక్కడ షిఫ్ట్ ఎంటర్ కొడుతున్నాను. సో హియర్ మనం ఎంత ఫైల్ అయితే ఇచ్చామో, ఎన్ని లైన్స్ ఆఫ్ పారాగ్రాఫ్ అనేది ఇచ్చామో అదంతా కూడా ఇక్కడ ప్రింట్ అయింది, చూసావా? సో ఇలా ఫైల్ txt, ఆర్ ఇది ఫైల్ ని రీడ్ చేయడానికి. సో ఇలా మనం ఫైల్ ని రీడ్ చేయొచ్చు. కానీ నాకు ఇలా వద్దు, నాకు లైన్ అనేది సపరేట్ లైన్ కి మధ్యలో స్పేస్ కావాలి అంటే సేమ్ మరలా అదే కోడ్ విత్ ఓపెన్
ఆ పక్కన మనం ఫైల్ నేమ్ మరలా ఏంటి ఫైల్ నేమ్, ఫైల్ టెక్స్ట్ డాట్ టీఎక్స్టీ యాజ్, ఈసారి నేను వేరొక నేమ్ ఇస్తున్నా యాజ్ రీడ్, లేదా రీడ్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, file2. అంటే ఇదేం కాదు, మీకు ఇలా కూడా వేరొక నేమ్ కూడా ఇవ్వచ్చు అని మీకు చూపిస్తున్నా. సో ఫర్ లైన్ ఇన్ file2, ఇదేంటి ఇక్కడ లూప్. లూప్ ఎందుకు పెట్టావు బ్రో అంటే ఈచ్ లైన్ కి అది ట్రావర్సల్ అవ్వాలి. సో అంటే file2లో ఉన్న ఈచ్ లైన్ కి ఇది ట్రావర్సల్ అవ్వాలి. సో ట్రావర్సల్ అవ్వి ప్రింట్ లైన్. సో ఇప్పుడు చూడు హియర్, నువ్వు ఇక్కడ చూడు, ఈచ్ లైన్, ప్రతి లైన్ కి లైన్ అండ్ లైన్ కి మధ్యలో గ్యాప్ వచ్చింది, చూసావా, ప్రతి లైన్ అండ్ లైన్ కి గ్యాప్ వచ్చింది. సో ఇలా ఫర్ లైన్ ఇన్ లైన్ అంటే ఫర్ లైన్ ఇన్ file2 అంటే file2లో ఉన్న ప్రతి ఒక్క లైన్ కి వెళ్ళి ట్రావర్సల్ చేసి అది ప్రింట్ చేస్తుంది. బట్ ఇక్కడేంటి, మొత్తం ఫైల్ మొత్తాన్ని కూడా నువ్వు రీడ్ చేసామన్నావు, ఫైల్ మొత్తాన్ని కూడా ఒకసారి రీడ్ చేసామన్నావు. అర్థమైందా నీకు? ఇక్కడ ఫైల్ రీడ్ అండ్ ఫర్ లైన్ ఇన్ file2 లేదా ఫర్ లైన్ ఇన్ ఫైల్. సో నువ్వు అక్కడ ఏదైతే రెఫరెన్స్ పెట్టుకుంటావో అది అక్కడ లూప్ వేయాలి. సో ఇది ఒక్కటి నీ మైండ్ లో గుర్తుపెట్టుకో. అందుకే లూప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. అవి ఏది చూడకపోయినా ఒక్కసారి వెళ్ళి మొత్తం అన్ని కవర్ చేయు. సో హియర్ అండ్ దెన్ ఇప్పుడు ఆ ఫైల్ టెక్స్ట్ ఉంది కదా, ఆ ఫైల్ టెక్స్ట్ లోపల నేను ఒక మ్యాటర్ అనేది ఇద్దాం అనుకుంటున్నా, విచ్ ఇస్ నా నేమ్ అండ్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్. సో ఈ రెండు నేను ఇద్దాం అనుకుంటున్నా. చూడు, విత్ ఓపెన్, సేమ్ మళ్ళీ విత్ ఓపెన్ ఫైల్ టీఎక్స్టీ డాట్ టెక్స్ట్ కామా, ఈసారి డబ్ల్యూ ఏంటంటే మనం ఆ లోపల రాయడానికి, డబ్ల్యూ మీన్స్ రైట్. సో యాజ్ ఫైల్ డాట్ రైట్, ఆ లోపల నేను హలో ఆల్ అండ్ అలానే ఫైల్ డాట్ రైట్ వెల్కమ్ టు మై వైటీ ఛానల్. సో హియర్, సో నేను ఆ రెండు రాసా. సో ఇప్పుడు నేను ఆ ఫైల్ లోపల ఈ రెండు మెసేజెస్ ని పాస్ చేసా. సో ఇప్పుడు నేను మరలా ఆ ఫైల్ ని రీడ్ చేయాలి. రీడ్ చేయాలంటే ఏంటి, మనకు ఆల్రెడీ కోడ్ తెలుసు కదా, విత్ ఓపెన్ ఫైల్ నేమ్ ఫైల్ dxt డాట్ టెక్స్ట్ కామా రీడ్ అంటే ఆర్ యాజ్ ఫైల్. చూడు ఇక్కడ కంటెంట్ వేరియబుల్ లో తీసుకుంటున్నా, కంటెంట్ ఈక్వల్ టు ఫైల్ డాట్ రీడ్ అనేది ఫంక్షన్, ఇన్బిల్ట్ ఫంక్షన్. ఇప్పుడు ప్రింట్ కంటెంట్. ఒక్కసారి చూడు, ఇది ఇక్కడ నేను రన్ చేస్తున్నాను, ఏమొచ్చింది, హలో ఆల్ వెల్కమ్ టు మై వైటీ ఛానల్. బ్రో ఏంటి బ్రో ఇక్కడ మొత్తం ఈ కోడ్ అంతా, ఈ పారాగ్రాఫ్ అంతా ఏమైంది అంటే ఓవర్ రిటర్న్ అయిపోయింది. అంటే నువ్వు ఫైల్ లోపల రాయడానికి ఎప్పుడైతే డబ్ల్యూ యూజ్ చేస్తావో అదేమనుకుంటదంటే నువ్వు పాస్ చేసిన ఫైల్ అనేది ఎంటీగా ఉంది. సో ఆ ఎంటీగా ఉంది కదా, అందులో మనం పాస్ చేసిన మెసేజెస్ ని అందులో యాడ్ చేసేసుకుంటది. అంటే ఆ మొత్తాన్ని నువ్వు ఏదైతే రాసావో అది మొత్తం ఓవర్ రిటర్న్ అయిపోయి నువ్వు ఏదైతే పాస్ చేసావో అది వెళ్ళిపోతుంది ఆ ఫైల్లోకి. ఇలా రాస్తే, ఇలా డబ్ల్యూ యూజ్ చేస్తే ఓవర్ రిటర్న్ అయిపోతుందనే మన దగ్గర ఇంకొక మెథడ్ ఉంది, విచ్ ఈస్ అపెండ్. అపెండ్ అంటే ఏంటి బ్రో అంటే నేను మీకు లిస్ట్ చెప్పేటప్పుడు చెప్పా డేటా స్ట్రక్చర్స్ లో. అపెండ్ అంటే మనం లాస్ట్ లో యాడ్ చేసేది. సో లాస్ట్ లో యాడ్ చేస్తాం కాబట్టి ఆ ఫైల్ లోపల ఉన్నది ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? ఏం అవ్వదు, అవునా కాదా? ఇప్పుడు అక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి, మమ్మీ ఏమో లిస్ట్ చెప్పేటప్పుడు లాస్ట్ లో యాడ్ చేయమంటారు, అంతేకాని ఆ పై దాంట్లో పైకి వెళ్ళి యాడ్ చేయవు కదా నువ్వు. సో అలానే అపెండ్ యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడు అది ఎలా రాస్తామో, విత్ ఓపెన్ మళ్ళీ సేమ్ టెక్స్ట్ నేమ్, సేమ్ ఫైల్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ, కామా
డబ్ల్యూ ఇచ్చామా, డబ్ల్యూ ప్లేస్ లో ఏ పెడితే సరిపోద్ది. ఏ అంటే అపెండ్. సో ఏ పెట్టి యాజ్ ఏ ఫైల్, మళ్ళీ సేమ్ ఫైల్ డాట్ రైట్. సో ఇప్పుడు ఏం రాద్దామంటే ఐఎమ్ లెర్నింగ్ పైథాన్. సో ఇక్కడ బ్యాక్ స్లాష్ అన్న పెడదాం, అంటే నెక్స్ట్ రాసేది నెక్స్ట్ లైన్ లోకి వెళ్తుంది. సేమ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక లైన్ రాద్దాం, ఫైల్ డాట్ రైట్. ఇప్పుడు ఫ్రమ్ భరత్ పారుల్ ఛానల్. సో హియర్ షిఫ్ట్ ఎంటర్ కొట్టా, ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ఫైల్ ని రీడ్ చేద్దాం. సో ఇక్కడ ఉంది కదా, దీన్ని కాపీ చేసేస్తున్నా నేను, కంట్రోల్ సి. సో ఇక్కడ నేను దాన్ని పేస్ట్ చేసా. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను, చూడు ఇప్పుడు యాడ్ అయింది. ఓకే, సో ఇక్కడ కూడా మనం బ్యాక్ స్లాష్ అన్న పెడదాం, ఇక్కడ బ్యాక్ స్లాష్ అన్న పెడదాం. దెన్ మళ్ళీ ఓవర్ రిటర్న్ అయిపోతుంది. సో ఇప్పుడు రీడ్ చెయ్యి, ఇప్పుడు పైన రీడ్ చేస్తున్నాను చూడు నేను, మరలా ఆ రెండే ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ అపెండ్ చేస్తున్నా, మళ్ళీ ఇవి అపెండ్ అయినాయి. అండ్ ఇప్పుడు మరలా లాస్ట్ లో రీడ్ చేస్తున్నా. సో హియర్ హలో ఆల్, వెల్కమ్ టు మై వైటీ ఛానల్, ఐఎమ్ లెర్నింగ్ పైథాన్ ఫ్రమ్ భరత్ పారుల్ ఛానల్. సో అర్థమైందా? రీడ్, అపెండ్, రైట్. రీడ్ అంటే మనం ఏ ఫైల్ లోపల మొత్తం కంటెంట్ మొత్తాన్ని రీడ్ చేయడం. అపెండ్ అంటే అందులో మనం యాడ్ చేయడం వితౌట్ ఎనీ ఓవర్ రిటర్న్. డబ్ల్యూ అంటే ఓవర్ రిటర్న్ అయిపోద్ది. అర్థమైందా నీకు? అండ్ అలానే ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇఫ్ సపోజ్ ఇక్కడ చూడు విత్ ఓపెన్, మనం ఇక్కడ ఎటువంటి ఫైల్ కూడా క్రియేట్ చేయలేదు, బట్ ఒక ఫైల్ అయితే నేను యూజ్ చేస్తున్నా విచ్ ఇస్ డీటెయిల్స్ డాట్ టీఎక్స్టీ కామా రైట్ యాజ్ ఏ ఫైల్. సో ఫైల్ డాట్ రైట్, ఇక్కడ ఇది క్లోజ్ చేస్తా, ఫైల్ డాట్ రైట్. ఆ రైట్ లోపల ఐ యామ్ భరత్. సో బ్యాక్ స్లాష్ and file dot write I am studying BTech. and then ఇంకొక లైన్ ఇద్దాం, file dot write my degree in AI field. సో ఇలా నేను 3 లైన్స్ అయితే రాశాను. అండ్ ఆ ఫైల్ అనేది నేను క్రియేట్ చేయలే. చూసావా ఇక్కడ ఫైల్ ఉందా, డీటెయిల్స్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఉందా ఈ ఫోల్డర్ లో? లేదు. సో బట్ అయినా సరే నేను ఇక్కడ రాస్తున్నా ఆ ఫైల్ ని. సో ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ షిఫ్ట్ ఎంటర్. సో ఇక్కడ నువ్వు చూడు, డీటెయిల్స్ డాట్ టీఎక్స్టీలో ఫైల్ అనేది క్రియేట్ అయింది అండ్ మనం రాసింది ఆ ఫైల్లోకి వెళ్ళింది. అర్థమైందా? సో అంటే నువ్వు ఒక ఫైల్ ని అక్కడ క్రియేట్ చేయకుండా ఒక ఫైల్ ని నువ్వు కోడ్ యూజ్ చేసి ఫైల్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఆ లోపల మనం ఏమైనా పాస్ చేయాలనుకుంటే పాస్ చేయొచ్చు. అర్థమైందా? బట్ ఇదే నువ్వు రీడ్ యూజ్ చేస్తే అది అవ్వదు. అంటే ఇప్పుడు విత్ ఓపెన్ నేను సమ్ రీడ్ డాట్ టీఎక్స్టీ, ఈ ఫైల్ అనేది లేదు ఎక్కడా కూడా, బట్ నేను రీడ్ చేయాలనుకుంటున్నా. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఫైల్ డాట్ రీడ్ కంటెంట్ ఈక్వల్ టు, సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే చూడు, ఫైల్ ప్రింట్ కంటెంట్. సో ఇప్పుడు రైట్కి రాస్తే అది అయింది, ఎగ్జిక్యూట్ అయింది, ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకుంది. ఇక్కడ ఫైల్ లేదు కానీ నేను రీడ్ చేయాలనుకుంటున్నా, అవుతుందా? ఎర్రర్. ఏంటి? ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. అర్థమైందా? ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. ఈ ఎర్రర్స్ ఉన్నాయి కదా, ఈ ఎర్రర్స్ ని హ్యాండిల్ ఎలా చెయ్యాలి అనేది నెక్స్ట్ వీడియో విచ్ ఈస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. అందులో నేను మీకు ఎవ్రీ ఎర్రర్, ఇప్పుడు ఇక్కడ ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చిందా, అండ్ అలానే చూడు b ఈక్వల్ టు 5/0. 5/0 ఏంటిది? 0 డివిజన్ ఎర్రర్, అవునా కాదా? సో 5 ని 0తో డివైడ్ చేయలేం, అది 0 డివిజన్ ఎర్రర్. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ ఈ ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ ని ఎలా హ్యాండిల్ చేయాలి
ఇక్కడ చూడు ఒక ఎర్రర్ వస్తే ఎలా ఉంది, రెడ్ కలర్ లో చిరాగ్గా ఉందిగా, అంటే చూడడానికి బాగాలేదు. సో వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను, క్లారిటీగా చెప్తా. ఇక్కడ చూడు ఇంకొకటి చేద్దాం. ఏంటంటే ఒక ఫైల్ ఇప్పుడు details.txt ఉంది. ఆ details.txtని నేను college.txt ఫైల్లో, అర్థమవుతుందా, college.txt ఫైల్లో రాయాలనుకుంటున్నా మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో. సో details.txtలో ఏమున్నాయి, ఐఎమ్ భరత్, ఐఎమ్ స్టడింగ్ బీటెక్, మై డిగ్రీ ఇన్ ఏఐ ఫీల్డ్ ఉన్నాయా. వీటిని నేను college.txt అనే వేరొక ఫోల్డర్ లో రాయాలి. ఎలా రాస్తానో చూడు ఇక్కడ, విత్ ఓపెన్, ముందు ఆ ఫైల్ ని ఓపెన్ చేద్దాం details.txtని యాజ్ ఏ రీడ్, దెన్ యాజ్ ఏ ఫైల్. ఇప్పుడు కంటెంట్ లోపల ఆ ఫైల్ లోపల ఏముందో దాన్ని నేను స్టోర్ చేసుకుంటా, ఇందాక నుంచి అదే చేస్తున్నాం మనం. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయను, నేను ప్రింట్ చేయను. ఇక్కడ చూడు ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నా విచ్ ఈజ్ college.txt. ఇందులో ఏం చేయాలి, మనం రాయాలి. సో w యాజ్ ఏ ఫైల్. ఇక్కడ చూడు ఫైల్ డాట్ రైట్, ఈ లోపల నేను కంటెంట్ ని పాస్ చేస్తున్నా. ఎందుకు బ్రో కంటెంట్ ని పాస్ చేస్తున్నావు అంటే, ఈ కంటెంట్ లో ఏముంది, details.txtలో ఉన్న పారాగ్రాఫ్ మొత్తం కూడా కంటెంట్ లో ఉంది, అవునా. ఇప్పుడు ఆ కంటెంట్ ని నేను ఈ రైట్ ఫంక్షన్ లో పెడితే ఆ కంటెంట్ లో ఏముందో అది ఇందులోకి వెళ్ళిపోతుందా. సో అదే లాజిక్ ఇక్కడ. సో ఫైల్ డాట్ రైట్ లోకి వెళ్ళి కంటెంట్, ఇప్పుడు షిఫ్ట్ ఎంటర్ కొట్టా. ఇక్కడ చూడు college.txt ఫైల్ క్రియేట్ అయింది. అండ్ ఆ ఫైల్ లోపలికి వెళ్తే హియర్ ఐఎమ్ భరత్, ఐఎమ్ స్టడింగ్ బీటెక్. అర్థమైందా ఫైల్ ఆపరేషన్స్. సో ఇలా మనం ఫైల్ ని చదవాలన్నా లేదా ఫైల్ లోపల ఏదైనా రాయాలన్నా ఓవర్ రిటర్న్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే, మనకు ఆ ఫైల్ మొత్తం వద్దు, బట్ ఆ నేమ్ కావాలంటే ఆ ఫైల్ ని అప్పుడు ఓవర్ రిటర్న్ చేస్తాం. బట్ చిన్న చేంజెస్ చేయాలంటే లేదా ఏమైనా యాడ్ చేయాలన్నా అప్పుడు అపెండ్ వాడతాం. అర్థమైందా. సో ఇలా ఫైల్, రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్ అండ్ అపెండ్ ఆపరేషన్. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయితే చూద్దాం. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వై బ్రో, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏం లేదు, ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయడం. సో అదైతే చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ దాకా చూసావంటే జస్ట్ హిట్ ది లైక్ బటన్ అండ్ బ్రో మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యి పైథాన్ సిరీస్. నువ్వే చూస్తున్నావు, ఎక్స్ప్లెనేషన్ అనేది నేను మంచిగా చెప్తున్నా. ఐ హోప్ నీకు అర్థమవుతుంది, అవునా కాదా. సో ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యి, వాళ్ళు నేర్చుకుంటారంటే వాళ్ళకి కూడా చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.